ఒక దూడతో స్టార్ట్ చేసి ఇప్పుడు 30 పైగా ఆవులు, రోజుకి 180 లీటర్ల పాలు, ఇంకా 15 లక్షలతో ఓన్ సైలేజ్ ప్లాంట్. ఇది ఒక సాధారణ రైతు సక్సెస్ స్టోరీ అండి. మరి ఎలా పాసిబుల్ అయింది ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం. ఈ ఫ్యామిలీ అగ్రికల్చర్ లో లాస్ వచ్చాక ఒక్క ఆవుతో స్లోగా డైరీ ఫామ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 30 ఆవులు, రోజుకి 180 లీటర్ల పాలు, సెల్ఫ్ మేడ్ సైలేజ్, స్ట్రాంగ్ ఇన్కమ్. మొత్తం ఎలా సెటప్ చేస్తారో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. నా వీడియోస్ ని మీరందరూ చూస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఇలాంటి వీడియోలు నేను పెట్టగానే మీ వరకు రావాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఎక్స్పీరియన్స్ ప్రకారం పాలిచ్చే ఆవులకి రోజుకి 10 నుంచి 15 కేజీల సైలేజ్ ఇచ్చినప్పుడు పాలు ఉత్పత్తి సాధారణ కంటే 2-3 లీటర్లు ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఆవు హెల్త్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఫీడ్ వేస్టేజ్ జీరో. రోజుకి 180 లీటర్లు ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఇది మెయిన్ రీజన్ అంటే కరెక్ట్ ఫీడింగ్ సిస్టమ్ అండి. ఈ డైరీ ఫామ్ స్టోరీ చాలా మంది ఫార్మర్స్ కి రిలేటెడ్ అవుతుందండి. నిజానికి డైరీ ఫామ్ స్టార్ట్ చేయడం వాళ్ళ కళ. అగ్రికల్చర్ లో కొన్ని ఇయర్స్ లాస్ వచ్చింది, కానీ డైరీ ఫార్మ్ మీద నమ్మకం ఉంది. అందుకే ఒక్క ఆవుతో స్టార్ట్ చేశారు. మెల్లగా కేర్ తీసుకున్నారు. ఫీడింగ్, అబ్జర్వేషన్ వల్ల ఆవు హెల్త్ ఇంప్రూవ్ అయింది. ఆ పాలు ఉత్పత్తి కూడా పెరిగింది. ఇప్పుడు 30 ఆవులు ఉన్న పెద్ద డైరీ ఫామ్ అయ్యారు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, వీళ్ళు డైరీ ఫార్మింగ్లో ఎర్లీగా రియలైజ్ అయిన ఒక విషయం, అనిమల్స్కి ఫుడ్ ఎంత క్వాలిటీగా ఇస్తే అంత గ్రోత్, మిల్క్ ప్రొడక్షన్ వస్తుంది. బయట దొరికే ఫీడ్తో కంప్లీట్ సాటిస్ఫాక్షన్ లేకపోవడంతో వీళ్ళు ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. ఓన్ సైలేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయడం, దానికోసం అప్రాక్స్ 15 లక్షల ఇన్వెస్ట్మెంట్ చేయడం. రీజన్ సింపుల్ అండి, అనిమల్స్కి హెల్త్ బెటర్ కావాలి, డైజెషన్ ఇంప్రూవ్ అవ్వాలి, మిల్క్ గ్రోత్ కన్సిస్టెంట్గా రావాలి. ఈ సైలేజ్ వల్ల వాళ్ళ కౌస్ హెల్త్లో, మిల్క్ ప్రొడక్షన్లో క్లియర్ డిఫరెన్సెస్ కనిపించాయి. వాళ్ళు వాళ్ళ డైరీ కోసమే కాదు, బయట ఫార్మర్స్ కూడా సైలేజ్ సప్లై చేస్తున్నారు. ఈ జర్నీలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే లేబర్ మేనేజ్మెంట్ అండి. కానీ ఒకటే వాళ్ళ ఫిలాసఫీ, అనిమల్ హెల్త్ మీద ఫోకస్ పెట్టండి. మార్కెట్లో అన్నోన్ పర్సన్స్ దగ్గర అనిమల్స్ కొనకండి, ఆల్వేస్ ఫార్మర్స్ దగ్గర నుండి కొనండి. ఇదండి ఒక ఆర్డినరీ ఫార్మర్ సక్సెస్ డైరీ ప్లస్ సైలేజ్ ఎంటర్ప్రెన్యూర్ జర్నీ. ఇప్పుడు మెయిన్ పార్ట్ అండి, ఈ సైలేజ్ ఎలా తయారు చేస్తారు. 90 రోజుల మొక్కజొన్న ప్లాంట్లో హై ప్రోటీను, హై ఫైబరు, పర్ఫెక్ట్ మాయిశ్చరైజ్ ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ ఓనర్ చెప్పేదాన్ని బట్టి కార్న్ ప్లాంట్, మినరల్ మిక్చర్, సాల్ట్, ఈ బెల్లం వాటర్ మిక్స్, ఇవి మిక్స్ చేసి లేయర్ బై లేయర్ ఫిల్ చేస్తారు. ప్యాకేజ్ అండ్ స్టోరేజ్కి వస్తే, ప్యాకెట్ తర్వాత మినిమం 45 రోజులు స్టోర్ చేయాలి. కరెంట్ స్టోరేజ్లో 2 ఇయర్స్ వరకు సేఫ్గా ఉంటుందంట. క్వాలిటీ చెక్, ఓనర్ అడ్వైజ్ ఏంటంటే సైలేజ్ కొనేటప్పుడు కలరు, స్మెల్, ఫెర్మెంటేషన్, స్టోరేజ్ డేస్ డెఫినెట్గా అడగాలంట. తర్వాత ఫీడింగ్ సిస్టమ్ అండి. పాలిచ్చే ఆవులకి డైలీ 10 నుంచి 15 కేజీలు సైలేజ్ ఇస్తే పాలు ఉత్పత్తి 2-3 లీటర్లు ఇంక్రీజ్ అవుతుంది. ఈ పొట్టేళ్ళకు కూడా డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఫీడ్ ఇంటేక్ ఇంక్రీజ్ అవుతుంది, గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది, కాస్ట్ కంట్రోల్. తర్వాత ప్రైజింగ్ అండ్ వెయిట్ డీటెయిల్స్కి వస్తాయండి. ఒక బ్యాగ్ 40 నుంచి 50 కేజీలు ఉంటుంది అంటున్నారు. ప్రైస్ డీటెయిల్స్ ₹8 పర్ కేజీ. రా మెటీరియల్ ప్రైస్ బట్టి సమ్ టైమ్ చేంజ్ అవ్వచ్చు. ట్రాన్స్పోర్ట్ కూడా వీళ్ళే అరేంజ్ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ ప్రైస్ సపరేట్గా ఉంటుందండి. సైలేజ్ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ లేబర్ అండి. హెవీ ఫిజికల్ వర్క్, డైలీ మెయింటెనెన్స్, కంటిన్యూస్ మానిటరింగ్ అంత ఈజీ కాదు. కానీ ఒకటి మాత్రం క్లియర్గా చెప్పారు, పేషెన్స్ ఉంటే రిజల్ట్స్ పక్కా వస్తుందని. ఈ డిసిప్లైన్ వల్లనే ఇవాళ వీళ్ళ డైరీ ఫామ్ స్టేబుల్గా నడుస్తుంది. మనం చాలా డైరీ ఫామ్ చూస్తుంటామండి, హై అమౌంట్ ఇన్వెస్ట్ చేసి లాసెస్ వచ్చాయి. కానీ వీళ్ళ ఫామ్ స్టేబుల్గా ఉందంటే కారణం వీళ్ళ డిసిప్లైన్ అండ్ హార్డ్ వర్క్ మాత్రమే అండి. ఇంకా వాళ్ళ ఫార్మర్స్కి ఇచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే, అనిమల్స్ని అన్నోన్ పర్సన్స్ దగ్గర అస్సలు కొనకండి, ఆల్వేస్ డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గర నుంచి మాత్రమే కొనండి. ఇంకా సైలేజ్ కొనేటప్పుడు మాత్రం ఈ 3 విషయాలని కంపల్సరీ చెక్ చేయాలండి. సైలేజ్ క్వాలిటీ, ప్రాపర్ ఫర్మెంటేషన్ అయిందా లేదా, స్టోరేజ్ పీరియడ్ ఎంత అని. ఈ పాయింట్స్ ఇగ్నోర్ చేస్తే మాత్రం రిజల్ట్స్ రావు అని క్లియర్గా వార్నింగ్ ఇచ్చారండి. ఎవరికైనా మంచి క్వాలిటీ సైలేజ్ కావాలనుకుంటే ఈ డైరీ ఫామ్ అన్న వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన ఉంది. వీళ్ళ అడ్రస్ వచ్చి సున్నపగుంట విలేజ్, హెబ్బని పోస్టు, ములబాగుల్ తాలూకా, కోలార్ డిస్టిక్ అండి. వీళ్ళ డైరీ ఫామ్ డిసిప్లిన్ అండ్ సైలేజ్ క్వాలిటీ మెయింటెనెన్స్ నాకు పర్సనల్గా చాలా ఇంప్రెసివ్ అనిపించిందండి. ఇలాంటి రియల్ ఫార్మ్ సక్సెస్ స్టోరీస్, ఇంకా ప్రాక్టికల్ ఫార్మింగ్ వీడియోస్ కోసం వేణు సింపుల్ లైఫ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఎవరీవన్.